సీఎం కేసీఆర్ గిరిజన ద్రోహిగా మారారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. గిరిజనులను ముఖ్యమంత్రి దోహం చేస్తున్నారన్నారు. ద్రౌపది ముర్మును ఓడించడానికి ప్రయత్నం చేశారన్నారు. ములుగు జిల్లా కేంద్రానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం గ్రాండ్గా జరిగింది. సమావేశానికి బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సల్, ఎంపీ సోయం బాపురావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సర్వే చూసినా కూడా లాస్ట్ కేసీఆర్ సర్వే బీజేపీ అంటున్నారు. ములుగులో గెలిచేది బీజేపీ అంటున్నారు. ఎక్కడ గెలిచిన ఏ ఎలక్షన్ జరిగిన కూడా ఇలా రాబోయే ఎన్నికల్లో 80% భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ ఆశీర్వాదం ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినాం. ఈసారి బీజేపీకి అధికారం ఇద్దామని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. అవకాశం ఇవ్వబోతున్నారని చెప్పి ఏ సర్వే చూసినా కూడా సర్వే రిపోర్ట్లు మనకు అనుకూలంగా రావడంతోనే కేసీఆర్ కుటుంబానికి డబ్బులు కొడుతున్నాయి అన్న. చూసుకుంటున్నాను మనల్ని కేసీఆర్. ఈ ములుగుకి ఏం చేసిండన్న? ములుగును ప్రత్యేక జిల్లా చేసిండన్న. ఈ ములుగు కేంద్రాన్ని మున్సిపాలిటీ చేసిండన్న. ఇక్కడ ఆర్టీసీ డిపో ఉందా అన్న? ఇక్కడ రియాన్ ఫ్యాక్టరీ తెలిసిందా? తెలంగాణ రాకముందు రియాన్ ఫ్యాక్టరీ ఉందన్న. తెలంగాణ వచ్చాక రియాన్ ఫ్యాక్టరీ మూతపడ్డదన్న. తెలంగాణ రాకముందు నిజాం ఫ్యాక్టరీ ఉందన్న. తెలంగాణ వచ్చాక నిజాం ఫ్యాక్టరీ మూతపడ్డదన్న. మన నరేంద్ర మోడీ గారేమో మూతపడ్డటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిపించిన మహానుభావుడు మా నరేంద్ర మోడీ. నేను చెప్పిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని 80% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తుంది, పక్కా తెరిపిస్తామని చెప్పిన మన పాదయాత్ర సందర్భంగా. రే అప్పటి వరకు అవసరం లేదు కేసీఆర్, నువ్వు నివేదికలు తయారు చేసినాకి ఇప్పుడే తెరిపిస్తా నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పి అక్కడ మాట ఇచ్చినా కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు. ఏముందన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో కేసీఆర్ హైదరాబాద్ లో నంది నగర్ లో ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు అన్న. కేసీఆర్ బిడ్డ ఒక అపార్ట్మెంట్ లో ఉండేదన్న. కేసీఆర్ బిడ్డ ఎట్లొచ్చినాయన్న పైసలు కేసీఆర్ కి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని వందల ఎకరాలు వేల ఎకరాల పై భూములు ఎక్కడ వచ్చినాయన్న కేసీఆర్ కు. ఎవని అయ్యతో మన కేసీఆర్ దమ్మకపోయింది. అరే డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ అని చెప్పి గిరిజన యువత గిరిజన పేద ప్రజలు ఆలోచిస్తుంటే డిమాండ్ చేస్తుంటే డబుల్ బెడ్రూమ్